తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా చూడండి, గతం సర్వే చేసుకోండి, ఉద్యోగాలందరికీ కూడా చాలా కోల్పోవడం జరిగింది. ఎంత బాగున్నా సరే మంచి ఉద్యోగం వస్తుంది అనేసి, ఇంకా మంచి ఉద్యోగం వస్తుందని ఉన్న మంచి ఉద్యోగాన్ని రాజీనామా చేసి చాలామంది ఎదురు చూస్తున్నారు ఇంకా ఉద్యోగం రాలేదని. అలాగే ఈ తులారాశి వారికి అందరికీ కూడా భాగ్యములో ఉన్నటువంటి గురుగ్రహము మీ తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులు వస్తాయి. మీ బాబాయిలు, మీ తాతల ఆస్తులు మీ తండ్రి గారి యొక్క తెలివి తక్కువతనం వల్ల మీ చేత సంతకాలు పెట్టించేసి తమ్ముళ్ళ మీద ప్రేమతో ఆస్తులన్నీ రాయించేశాడు మీ నాన్న. ఇప్పుడు మీకు అవసరమైనప్పుడు మీ బాబాయిలు మీ నేటివ్ ప్లేస్కే రానివ్వట్లేదు మిమ్మల్ని మీ తాతయ్యలు. మరి వాళ్ళు తాతగారంటే వెళ్ళిపోయాడు ఉంటాడు చాలామందికి. కాబట్టి ఈ విధంగా తెలివి తక్కువతనం వల్ల ఈ యొక్క తులారాశి వారందరూ కోర్టుల చుట్టూ తిరగడము జరుగుతోంది. తండ్రులు చేసినటువంటి తెలివి తక్కువతనం వల్ల. గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి తారా అమ్మవారి యొక్క జపాన్ని చేసుకోవడం, మంత్రజపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.